ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కుటుంబానికి చెందిన మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా కన్నుమూశారు. 72 ఏళ్ల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. తెలుగు సినిమా 'జక్కన్న' లో నటించిన మన్నారాకు తండ్రి మరణం తీవ్ర దిక్కులేని దుఃఖాన్ని కలిగించింది. సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యనే తెలుగు దర్శకుడు ఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. ఒక నిర్మాత మరణించారు. అలాగే బాలీవుడ్లో కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించిన వార్త ఇంకా మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ప్రియాంక కజిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముంబైలో భార్య కమిని, కూతుళ్లు మన్నారా, మిథాలితో కలిసి ఉండేవారు. మన్నారా తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ హీరోయిన్గా రాణిస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ 17లో కూడా పాల్గొన్నారు. మన్నారా చోప్రా తండ్రి రామన్ హండా ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల పిన్ని కమిని చోప్రాను వివాహం చేసుకున్నారు. తండ్రి మరణవార్తను మన్నారా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తండ్రి ఫోటో షేర్ చేస్తూ నివాళులు అర్పించారు. జూన్ 16, 2025న తండ్రి మరణించారని, జూన్ 18న అంబోలి, అంధేరి వెస్ట్లో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. మన్నారా చోప్రా, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల కజిన్. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు సినిమా 'ప్రేమ గీమా జంతనై' ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 'జక్కన్న', 'తిక్క', 'రోగ్', 'సీత', 'హై ఫౌ ఫన్ అండ్ గన్', 'తిరగబడరా సామి' వంటి చిత్రాల్లో నటించింది. ఇక 'జెద్' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టినా అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ నటిగా స్టార్ స్టేటస్ని తెచ్చుకోలేకపోయింది. ఆ మధ్య హిందీలో బిగ్ బాస్ 17 షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది మన్నారా. మన్నారా చోప్రా తండ్రి మరణంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.